హెల్తీ ప్లేట్ ప్రెజెన్స్ చపాతీ వెజిటేబుల్ రోల్. క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ ఒక కప్పు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. స్టవ్ మీద ఒక బాండీ మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకొని అవి వేగుతూ ఉండగా 1 టమాటా ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 2 కప్పుల క్యాబేజీ ముక్కలు, 1 కప్పు సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా వేయించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి. అడుగు ఏమాత్రమూ కూడా మాడకుండా కలుపుతూనే వేయించుకోవాలి. మనం తీసుకున్న కూరగాయల ముక్కలన్నీ కూడా సగానికి సగం అయిపోయినట్టు మనకు అనిపించాలి. అప్పుడే మంచిగా టాస్ అయినట్టు. తగినంత ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక చపాతీని ప్లేట్లో తీసుకొని ఇంట్లో మన దగ్గర ఉన్న పిజ్జా సాస్ని 1 టేబుల్ స్పూన్ ఇలా స్పూన్తో చపాతీ అంతా కూడా రాసుకోవాలి. ఇలా చపాతీ అంతా కూడా ఇది పట్టించాక దీనిపైన 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ కూడా అదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాక మనం వేయించుకున్న కూరగాయల మిశ్రమాన్ని చపాతీ మధ్యలో నుంచి ఒక ఫోర్కో లేక స్పూన్ సహాయంతో ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చి అన్నీ కూడా పెట్టుకున్నాక కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో యమ్మీ అయిన పిల్లలు, పెద్దవారు ఎంతో ఇష్టపడే ఆరోగ్యకరమైన చపాతీ వెజిటేబుల్ రోల్ రెడీ అయిపోయింది. ఈ విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.